నిన్న మన టాలీవుడ్ సంబంధించిన సినీ ప్రముఖులందరూ హైదరాబాద్లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కలిశారు. అయితే మీటింగ్ అయ్యాక దిల్ రాజు గారు చెప్తాం, మేము వచ్చింది ఇక్కడ సినిమా హైక్స్ కోసం కాదు అండ్ అలాగే బెనిఫిట్ షోస్ కోసం కాదు, మన టాలీవుడ్ని హాలీవుడ్ రేంజ్లోకి తీసుకెళ్ళాలి అండ్ అలాగే హైదరాబాద్లో కూడా హాలీవుడ్ రేంజ్ స్టూడియోస్ రావాలని రేవంత్ రెడ్డి గారి కోరిక అని చెప్పారు. నిజంగా ఈ మీటింగ్కి న్యాయం జరిగిందా? వాళ్ళు నిజంగా వచ్చింది టాలీవుడ్ అభివృద్ధి కోసమేనా లేదా రేపు సంక్రాంతి వచ్చే మూవీస్కి హైక్స్ కోసమా? దాని గురించి తెలుసుకుందాం రండి. అండ్ అలాగే మీరు తమిళలో చూసినట్టు దిల్ రాజు గారికి సంక్రాంతి లాస్ట్ లాగా మిగిలిపోతుందా? దిల్ రాజు గారికి రీసెంట్ గానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఫిలిం ఛాంబర్ కి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. అండ్ అలాగే ఆయన 1 వీక్ బ్యాక్ ఆ బాధ్యతలను తీస్తున్నారు. ఆయన ఏమంటూ తీస్తున్నారు గానీ తెలంగాణ గవర్నమెంట్ ఫిలిం ఇండస్ట్రీ మీద చాలా ఒక హై రేంజ్ లో వైల్డ్ ఫైర్ అవుతుంది. మనం చూసాం అల్లు అర్జున్ గారి అరెస్ట్ అంతా ఇష్యూ చూసాం. ఆ ఇష్యూ అప్పుడే రేవంత్ రెడ్డి గారు ఒక విషయం చెప్పారు. ఇంకా తెలంగాణలో ఎక్కడ బెనిఫిట్ షోస్ ఉండవు అండ్ అలాగే టికెట్ హైక్స్ కూడా ఉండవన్నారు. అయితే దీని గురించి మాట్లాడదామని నిన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి ఒక మీటింగ్ పెట్టారు. మన తెలుగు సినీ ప్రముఖులందరూ వచ్చారు అక్కడికి. కానీ మీటింగ్ అయిపోయాక వాళ్ళకి చాలా డిసప్పాయింట్‌మెంట్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళొచ్చింది అక్కడికి సంక్రాంతి మూవీస్‌కి హైక్స్ కోసం. అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు నో అని చెప్పేసారంట. దిల్ రాజు గారు ప్రెజెంట్ చైర్మన్ పోస్ట్‌లో ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కడే నిన్న ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే, మేము వచ్చింది ఇక్కడికి మూవీకి హైక్స్ కోసమో లేకపోతే బెనిఫిట్స్ కోసమో కాదు. అసలు మ్యాటరే కాదు. మేము వచ్చింది టాలీవుడ్‌ని ఏ ఏ రకంగా హైదరాబాద్‌లో పెంచాలి అండ్ అలాగే హైదరాబాద్‌లో హాలీవుడ్ రేంజ్ స్టూడియోస్ రావాలి. హాలీవుడ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ షూటింగ్ చేయాలని మీకు దాని గురించే మాట్లాడామన్నారు. నిజంగా వీళ్ళందరూ వచ్చింది దానికోసమేనా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంక తప్పదు కాబట్టి దాని గురించి మాట్లాడి ఎళ్ళిపోయారా? అండ్ ఇంకోటొచ్చేసి ఆంధ్రాలో ఎలా ఉండబోతుంది? ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు కిందే ఉంది సినిమాటోగ్రఫీ మంత్రి. అండ్ అలాగే ఇద్దరు ఫ్యామిలీసు మూవీ బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినోళ్ళు. కాబట్టి ఆంధ్రాలో టికెట్ ప్రైస్ బాగా పెంచేసి తెలంగాణలో అదే ప్రైస్ ఉండబోతుంది సంక్రాంతికి. అండ్ మీరు తమిళనాడులో చూసిన 'దిల్ రాజు' గారికి ఈసారి సంక్రాంతి లాసేనా? ఎందుకంటే సంక్రాంతి అంటే 'దిల్ రాజు' గారికి చాలా పెద్దది. ఎందుకంటే తెలంగాణ మొత్తం ఏ మూవీస్ వచ్చినా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అండ్ అలాగే ఈసారి వచ్చేసి 2 మూవీస్ డైరెక్ట్ ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచే వస్తుంది. 'గేమ్ చేంజర్' అండ్ అలాగే 'సంక్రాంతి' వస్తుంది. అండ్ బాలకృష్ణ గారి 'డాకు మహారాజ్' కూడా నైజాంలో ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 'డాకు మహారాజ్' ప్రొడ్యూసర్ వంశీ గారు 'సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్' ఆయన గూడా ఎంత ధైర్యంగా చెప్పారంటే, 'దిల్ రాజు' గారి మూవీ హైక్స్ పెంచితే మా మూవీస్ కూడా హైక్స్ పెంచుతారు. మా మూవీస్ కూడా బెనిఫిట్ షో ఇస్తారని ఎంత ధైర్యంగా చెప్పారు. కానీ కట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు తమిళనాడు స్టైల్‌లో తెచ్చేసారు. ఫిక్స్డ్ ప్రైస్. అంటే ఇక్కడంతా ఆలోచిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉండటం వల్ల వాళ్ళకి అక్కడ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. ఎందుకంటే వాళ్ళకక్కడ ప్రాపర్టీస్ అన్నీ ఉండటం వల్ల నేననుకోవటం రేవంత్ రెడ్డి గారికి ఎదురు మాట్లాడలేకపోతున్నారని నేననుకుంటున్నా. అదే జగన్ గారు కూడా సేమ్ ఇలానే చేస్తే అందరూ రివర్స్ అయిపోయారు. ఎందుకంటే ఆంధ్రాలో వాడికి అంత పెద్దగా అంత ప్రాపర్టీస్ గాని అట్లా ఉండకపోవచ్చు అని నేననుకుంటున్నా. కాబట్టే జగన్ గారి పైన రివర్స్ అయ్యారని నేననుకున్నా. సో, ఫైనల్‌గా మీరేమనుకుంటున్నారు దీని గురించి? తెలంగాణ వాళ్ళకి ఇంక బెనిఫిట్ షోలు ఉండవు. అలాగే టికెట్స్ హైక్స్ ఉండవు. ఒక రకంగా ఆలోచిస్తే బెనిఫిట్ షోస్ వరకు పెట్టేసి టికెట్స్ ప్రైసెస్ హైక్స్ అనేది ఆపేస్తే మనకే మంచిదని నేననుకుంటున్నా. మరీ అసలు ముందు రోజైతే 900 తర్వాత 500 అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. మన మన ఆంధ్ర, తెలంగాణ వోళ్ళు ఎంత బానిసలైనా గాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మన నుంచి అంత గట్టిగా పిండేస్తాం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. సో, ఫైనల్‌గా నాకేమనిపిస్తుందంటే టికెట్స్ హైక్స్ కాకుండా బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చేసి లిమిటెడ్ రావాలి, హీరోలు రాకూడదని కొన్ని రూల్స్ పెట్టేసి నియమాలు పెడితే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మనకి చాలా మంచి మూవీస్ వస్తాయనిపిస్తుంది. మనల్ని పిండకుండా టికెట్స్ లో పెట్టేసి సేమ్ ఇదే రూల్స్ ఆంధ్రాలో కూడా రావాలని నేను కోరుకుంటున్నా. సో, ఫైనల్‌గా దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.